అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీమతి రమాదేవి గారు, శ్రీమతి మాధవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష అమావాస్య పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా 21/9/2025 నాడు శ్రీమతి ఆర్ రమాదేవి గారి, శ్రీమతి మాధవి గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ నరసింహరాపర్తి గారి జ్ఞాపకార్థంగా, పితృదేవతల జ్ఞాపకార్థంగా శాంతి మరియు తృప్తి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన నరసింహరాపర్తి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ నరసింహరాపర్తి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు నరసింహరాపర్తి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీమతి రమాదేవి గారికి, శ్రీ వెంకట మదిశెట్టి గారికి మరియు శ్రీ శ్రేష్ఠ మదిశెట్టి గారికి, అలాగే శ్రీమతి మాధవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరియు దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి రమాదేవి గారికి, శ్రీ వెంకట మదిశెట్టి గారికి, శ్రీ శ్రేష్ఠ గారికి, మదిశెట్టి గారికి, శ్రీమతి మాధవి గారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు 30 దేవతల దీవెనలు, పితృదేవతల ఆశీస్సులతో పాటు 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమాదేవి గారికి, శ్రీమతి మాధవి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి రమాదేవి గారు, శ్రీమతి మాధవి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు పితృదేవతల జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, అలాగే జిలేబీ, అలాగే మిర్చి బజ్జీ, అలాగే అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ